చలికాలం వచ్చేసిందంటే మాగిపొద్దు అంటారు. ఈ చలికాలంలో అయితే డే టైం చాలా తక్కువ ఉంటదట. నైట్ ఎక్కువ ఉంటదంట. సో, అందుకే మాగిపొద్దు అనేవాళ్ళు అప్పుడు పెద్దలు. సో, అలాగే ఉందండి. నిజంగా రోజు పనయ్యేసరికి 1, 2 అట్లా అయితుంది. అన్నం తినేసరికైతే 2 దాటుతుందనమాట. ఈరోజు మాకైతే 2:30 తర్వాతే తింటున్నాను నేనైతే రోజు. ఈరోజు మా వంట ఏంటో చూసేయండి మరి. మా లంచ్ వేడి వేడి రైస్, అలాగే ఇది టమాటో అండ్ మామిడికాయ ఉరుగులతో పప్పు చేసిన. చాలా బాగుంటుందండి మామిడికాయ ఉరుగుల పప్పు. ఇంకా పప్పు ఉందంటే కంపల్సరీ ఏదో ఒకటి ఉండాలి ధనంజుకి. చల్లమిరపకాయలు వేద్దామంటేనేమో అది కుదరలేదు నాకు. సో, ఇంకా ఇవైతే అదేంటి క్యాలీఫ్లవర్తో పకోడీ అయితే చేసినామన్నమాట. బాగానే ట్రై చేశాను, బాగానే వచ్చింది, పర్వాలేదన్నమాట. ఇంకా సమ్మర్లో మనం పెట్టుకున్న వడియాలు అవి ఉంటే పప్పుకి బాగుంటుంది. ఇదైతే రాత్రికి చారు చేసిన ఉండే, ఇంక అది కొంచెం అట్లాగే ఉందన్నమాట. ప్రతి సమ్మర్లో వడియాలు పెట్టాలి అనుకుంటా, కానీ అస్సలే కుదరతలేదు. ఇంకా పప్పు వండినప్పుడు ఏదో ఒకటైతే తినాలనిపిస్తుంది. లేస్లు అవి ఇవి కొనుక్కుంటామంటారు మా పిల్లలు. సో, అందుకే నేను కొంచెం ఒక ఆలుగడ్డతోనో లేకపోతే ఇట్లా ఏ ఉల్లిపాయతోనో ఏదో ఒక పకోడీ అయితే చేస్తానండి. కానీ ఇవి చేసినప్పుడల్లా ఆయిల్ లాగేస్తుందన్న ప్రాణం కొట్టుకుంటుంది అనమాట. ఎక్కువ ఆయిల్ తినొద్దు, ఎక్కువ ఆయిల్ ఖర్చు అయిపోతుంది. ఆయిల్ రేట్ ఏమో చాలానే పెరిగిపోతుంది. అయినా తప్పదు కదా తినడానికి. నా లంచ్ అయితే ఇదనమాట. మీరందరు లంచ్ చేశారా? మీ ఇంట్లో ఏం కర్రీ చేశారు? కామెంట్ అయితే చేయండి మరి. కామెంట్ చేస్తేనే కదా తెలుస్తుంది. లైక్ చేసి కామెంట్ చేయండి మీరేం కర్రీ చేశారు. పప్పు అయితే నాకు చాలా ఇష్టం. పప్పు అంచుకి ఏదో ఒకటి ఉండాలి. పాపడాలు, చల్ల మిరపకాయలు ఏదో ఒకటి అనమాట. మా లంచ్ అయితే ఇలా ఫినిష్ అయింది. మరి మీకు లంచ్ ఏంటి? కామెంట్ చేయండి.